trusted healthcare choice for millions, real to real. Medicover Hospital, Secunderabad. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. చాలా మందిలో ఛాతిలో మంట, పుల్లటి త్రేంపులు, ఇలా కాకుండా ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. మార్నింగ్ లేవగానే పొరకడుపున వాడే మెడిసిన్స్తో కూడా మీకు ఎటువంటి ఫలితం లేకపోవచ్చు. అయితే వీటన్నిటికీ కూడా వంటింటి చిట్కాలతో మనం ఎలా సొల్యూషన్ తీసుకోవాలి అన్న దాని గురించి చక్కగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు, వంటింటి చిట్కాలలో చాలా ఫేమస్ ఆయన. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆయనే చిట్టుబట్ల మధుసూదన్ శర్మ గారు. వారితో మాట్లాడి అసలు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి సొల్యూషన్ చెప్తారన్నది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్నది ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మాకు ఛాతిలో మంట వచ్చేస్తుంది, పుల్లగా తేన్పులు వస్తున్నాయి, ఏం తినలేకపోతున్నాము అనేసి చెప్తూ ఉంటారు. అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి సార్? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికమ్మా టయానికి ఫుడ్ తీసుకోకపోవడము, కాఫీ టీలు ఎక్కువ తాగడము, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, రాత్రి ఎక్కువసేపు నిద్ర మేలుకోవడము, మోషన్ను బలవంతంగా ఆపుకోవడము, తర్వాత మల విసర్జన సరిగ్గా చేయకపోవడము, అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్. సో ఇలాంటివి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంటుందమ్మా. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో అందరిలో అన్ని లక్షణాలు ఒకే రకంగా ఉండవమ్మా. కొందరిలో ఒక్కొక్క రకమైన లక్షణాలు ఉంటాయి. కొంతమందికి తేపుల రూపంలో ఈ యొక్క సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది, కొంతమందికి కడుపు ఉబ్బరంగా ఉంటుంది, కొంతమందికి వాంతి వచ్చినట్లు ఉంటుంది, కొంతమందికి తల బరువుగా ఉంటుంది, కొంతమందికి మోషన్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది కడుపులో మంట ఉంటుంది, కొంతమంది కడుపులో ఏదో రాయి పెట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇలా వివిధ రకాలైన లక్షణాలు కలుగుతుంటాయమ్మా. మరికొంతమందికి అయితే ఈ ప్రభావం చేత అంతుబట్టని సమస్యలమ్మా, అంటే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తర్వాత నడుము నొప్పి, భుజం నొప్పి, తలనొప్పి, ఇలాంటి వివిధ రకాలైన నొప్పులు కూడా కలుగుతుంటాయమ్మా. అలాంటి వాళ్ళలో ఏ పరీక్ష చేసినా ఏముండదమ్మా, పరీక్షలు చేయించుకుంటారు కానీ నార్మల్గా ఉంటాయి, ఈ సమస్య మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గిపోతే కానీ అవి తగ్గిపోవమ్మా. సో అట్లా కొంతమంది ఉంటారమ్మా. ఏది ఏమైనప్పటికీ మీరు అన్నట్లు ఈవెన్ ఒక్కొక్కసారి పరిగడుపున మింగే మాత్రలు కూడా మొండి పడతాయమ్మా. కొన్నాళ్ళ పాటు వాడేసరికి అవి కూడా మాకు సాధ్యం కాదని చెప్పేసి మొండి పడితే ఆ టాబ్లెట్స్ మార్చుకోవడము, వాటి యొక్క డోస్ పెంచుకోవడము చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. దీర్ఘకాలికంగా అలాంటి కృత్రిమ ఆధునిక రసాయన ఔషధాలు వాడడం ఏమాత్రం క్షేమదాయకం కాదమ్మా. కాబట్టి సేఫ్టీగా ఉన్నటువంటి క్షేమదాయకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయినటువంటి మందులు వాడుకోవడం మంచిదమ్మా, ఆహార ఔషధాలు. అందుకంటే సార్, మన కడుపు చల్లగా ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము అనేసి చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అయితే సార్, ఏంటి సార్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లక్షణాలు చెప్పారు, అలాగే ఇది ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? సర్వసాధారణంగా అమ్మా చిన్న పిల్లలు తక్కువగా వస్తుంటుందమ్మా ఈ సమస్య. యుక్త వయసు ఉన్నటువంటి వాళ్ళలో, అదేవిధంగా వయసు వచ్చినటువంటి వాళ్ళలో ఎక్కువ కలుగుతుంటాయమ్మా. యుక్త వయసు వచ్చిన వాళ్ళలో వీళ్ళకేమంటే ఆ వయసు ప్రభావం చేత ఆహారం సరిగ్గా టయానికి తినకపోవడము, ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, తర్వాత కొద్ది శాతం మందిలో ఈ ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివన్నీ కారణాలమ్మా. రాత్రి ఎక్కువసేపు నిద్ర మేలుకుంటుంటారు. ఇలాంటి కారణాల వల్ల చాలా వరకు యుక్త వయసు వాళ్ళలో కలుగుతుంటాయమ్మా. అదేవిధంగా చిన్నపిల్లల విషయానికి వస్తే వీళ్ళకు చాలా మందికి ఆ చిన్నపిల్లలకు ఆకలి తెలియదమ్మా. కాబట్టి ఆకలి తెలియక సరైనటువంటి ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవడం చేత, తెలిసి తెలియక వాళ్లకు ఈ యొక్క సమస్య వస్తుంటుంది. రెండోది ఏంటంటే చిన్నపిల్లలు ఈ జంక్ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకుంటుంటారమ్మా. దీనివల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తుంటాయి. అట్లే వయసు వచ్చినటువంటి వాళ్ళు చూసినట్లయితే వయసు వచ్చిన తర్వాత ఏదో ఒక సమస్య చుట్టుముట్టి ఇబ్బంది పెడుతూ ఉంటుందమ్మా, ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యం. ఉదాహరణకి మనం 10 మందిని మనం గమనించినట్లయితే 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో, అలాగే చెప్పుకుంటూ పోతే ఈ రోజు 40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో ఏదో ఒక సమస్య, అనారోగ్య సమస్య, ఏదో ఒకటి మాత్ర వేసుకుంటుండాల్సిందే, ఆ రోజును గడుపుతుండాల్సిందే. సో ఈ విధంగా వయస్సు పెరిగే కొద్దీ, వయస్సు వచ్చే కొద్దీ వ్యాధుల తాకిడి ఎక్కువైపోతుందమ్మా. వ్యాధుల తాకిడి ఎక్కువైపోద్ది, మందుల వాడకం ఎక్కువైపోతుంది. మందుల వాడకం ఎక్కువైపోద్ది, ప్లస్ ఉన్న మైనస్లు జాస్తి అయిపోతాయి. ఆ మైనస్లలో ఇది ఒకటమ్మా గ్యాస్ట్రిక్ ట్రబుల్. సో వాళ్ళు చాలా సఫర్ అయిపోతుంటారు అనమాట. ఆహారం కంటే మందులు జాస్తి అయిపోయేటువంటి పరిస్థితి, సంచి నిండా మందులతోనే కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఈ యొక్క జీర్ణ వ్యవస్థ అంతా అతలాకుతలమైపోయి వివిధ రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తుంటాయి. కాబట్టి అందరికీ వస్తాయి,
కానీ ఒక్కొక్కరికి ఒక రకమైన కారణాల వల్ల లక్షణాలు కూడా ఒక్కొక్క విధంగా ఉంటుంటాయమ్మా. అయితే కారణాలు ఏవైనా సరే సార్, ఈ ప్రాబ్లం అన్నది చాలా సివియర్‌గా ఉంటుంది. చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి సార్? మనకు వంటింట్లో దొరికే చిట్కాలేంటి? దీనికమ్మా అన్నీ మనకు తెలిసినట్టే అమ్మా. హ్మ్. కానీ ఇందులో ఇంత అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయా, ఇంత రిజల్ట్స్ వస్తుందని చెప్పేసి ఆశ్చర్యం వేస్తుందమ్మా. మనం వాడి చూస్తే గాని తెలియదనమాట దాని హ్మ్. ఫలితము. హ్మ్. కేవలం 3 ఆహార ఔషధాలమ్మా. ఓకే. జీలకర్ర, ధనియాలు, సోంపు గింజలు. హ్మ్. ఎక్కడ ఏ వేలు ఖర్చు పెట్టాల్సిన అక్కర్లేదమ్మా. అవును. అద్భుతమైనటువంటి ఔషధం. హ్మ్. ఈ 3 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాములు తీసుకోవాలమ్మా. హ్మ్. అంటే జీలకర్ర ఒక 50 గ్రాములు వేయించేసేసి, హ్మ్. ధనియాలను వేయించి ఒక 50 గ్రాములు, సోంపు గింజలను వేయించేసి ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. అన్ని దోరగా వేయించుకోవాలి. అన్ని కలిపేసి మిక్సర్ అయినా వేసుకోవచ్చమ్మా. హ్మ్. ఓపిక ఉంటే సపరేట్ అని తయారు చేసుకోవచ్చు. ఓకే. లేకపోతే అన్ని కలిపేసి మిక్సర్ వేసేసుకోవచ్చు. హ్మ్. బాగా జల్లి పట్టేసేస్తే సరే ఒక 10 గ్రాములు అటు ఇటు అయినా ఇంచుమించు ఒక 140 గ్రామ్స్ 150 గ్రామ్స్ ఔషధం తయారైపోతుంది. హ్మ్. మొత్తం పౌడర్ బ్రహ్మాండమైనటువంటి పౌడర్ తయారైపోతుంది. హ్మ్. దాన్ని ఒక గాసీసారి నిర్వహించుకున్నామా, హాఫ్ టీ స్పూన్ ఉదయం ఆహారం తర్వాత అరచేతి మీద వేసుకొని కొద్దిగా చప్పరించేసేసి నీళ్ళు తాగేసేయాలమ్మా. కొద్దిగా హాఫ్ గ్లాస్ వాటర్. ఓకే. రాత్రి ఆహారం తిన్న తర్వాత కూడా ఒక హాఫ్ టీ స్పూన్ ఒక అరచేతులు వేసుకొని చప్పరించాలమ్మా. బాగా ఎంజాయ్ చేస్తూ అది చప్పరిస్తూ మింగేసేయాలి. హ్మ్. ఒక కప్పు అంటే ఒక 100 ml వాటర్ తాగితే సరిపోతుంది. హ్మ్. చిన్నపిల్లలు అయితే కొంచెం డోస్ తగ్గించుకోవాలమ్మా. ఓకే. అంటే 12-13 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకందరికీ ఈ డోస్ సరిపోతుంది. హ్మ్. ఇంకా 12-13 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళలో హాఫ్ టీ స్పూన్ కాకుండా పావు టీ స్పూన్ ఆ రేంజ్లో వాడుకుంటే సరిపోతుంది. హ్మ్. సో ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే వితిన్ 3rd డే 4th డే నుంచి మంచి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వస్తాయమ్మా. ఓకే. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లక్షణాలన్నిటికి కూడా ఇది చక్కటి దివ్య పరిష్కారం. ఔషధం. అన్ని దివ్య ఔషధం. అవును. ఇన్ని లక్షణాలు చెప్పాం కదమ్మా. అవును. ఏ లక్షణాలు కానివ్వండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఇదే. హ్మ్. అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. హ్మ్. సో మనము ఆధునికంగా ఆలోచించినట్లయితేమా, ఇప్పుడు జీలకర్రలో థైమాల్ అనేటువంటి రసాయన పదార్థము, క్యుమినాల్డిహైడ్, ఎపిజెనిన్, ఇలాంటి ల్యూటియోలిన్ అనేటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. హ్మ్. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని పెంచేందుకు ఉపయోగపడతాయి. తర్వాత బైల్ జ్యూస్ అమ్మా. బైల్ జ్యూస్ బాగా ఉత్పత్తి అవుతూనే బాగా ఆకలి అవుతుంది, జీర్ణశక్తి బాగా జరుగుతూ ఉంటుంది. హ్మ్. సో బైల్ జ్యూస్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ జీలకర్రలో ఉన్నటువంటి ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అట్లే ధనియాల్లో కొరియాండ్రాల్ అనేటువంటి రసాయన పదార్థము, ఇలాంటి రసాయన పదార్థాలు కూడా ఈ జీర్ణ వ్యవస్థలో వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలకు ఉపయోగపడతాయమ్మా. హ్మ్. అంటే సోంపు గింజలమ్మా. హ్మ్. సోంపు గింజలో ఎనథాలు, తర్వాత ఫైబరు ఇలాంటి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. హ్మ్. ఎనథాల్ అనేటువంటి ఈ రసాయన పదార్థము మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు పులవకుండా చేస్తాయి, బాగా జీర్ణమయ్యేటట్టు చేస్తాయి. తర్వాత చక్కగా విసర్జన అంటే వేస్ట్ పదార్థం త్వరగా విసర్జింపబడేదానికి కూడా ఎనథాల్ అనేటువంటి పదార్థం ఉపయోగపడతాయమ్మా. హ్మ్. అదేవిధంగా ఫైబర్, హ్మ్. ఈ ఫైబర్ కూడా మోషన్ ఫ్రీ అయ్యేందుకు ఉపయోగపడుతుంది. అవును. ఆహార పదార్థం పులవకుండా ఉపయోగపడుతుంది. హ్మ్. అందులో మనకు తీసుకునేటువంటి ఆహార పదార్థాలమ్మా, ఇటువంటి ఆహార పదార్థాల్లో ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటిది ఈ సోపులోనేమా. హ్మ్. అందులో ఈ రోజుల్లో నాగరికత ప్రభావం చేత, పాశ్చాత్య నాగరికత ప్రభావం చేత మనం ఫైబర్ వాడకం తగ్గిపోయిపోయిందమ్మా. అవును. అవును. కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఇలాంటి సోపు గింజలు వాడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గిపోవడమే కాకుండా శరీరానికి కూడా చాలా రక్షణ ఇచ్చేసేసి ఈ షుగర్, బీపీ, వెయిట్ ఇలాంటివి రాకుండా కూడా కంట్రోల్ చేస్తుందమ్మా ఓకే. ఫైబర్. ఓకే. సో ఇలా అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి పాలిఫినాల్స్ అనేటువంటి ఒక రసాయన పదార్థాలు కూడా ఈ రక్తనాళాల్లో ఫ్యాట్ వల్ల, కొలెస్ట్రాల్ వల్ల, తర్వాత ఈ ప్లేట్లెట్స్ వల్ల పూడికలు ఏర్పడకుండా కూడా ఉపయోగపడతాయమ్మా హ్మ్. ఈ పాలిఫినాల్స్. హ్మ్. సో మనం వాడేది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయినప్పటికీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల వచ్చేటువంటి సమస్యలు తగ్గిపోతాయి. అట్లే వెయిట్కి ఇది పనిచేస్తుందమ్మా. అంటే వెయిట్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్, హ్మ్. అదేవిధంగా షుగర్ రాకుండా షుగర్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ను కంట్రోల్ చేస్తుంది. హ్మ్. అదేవిధంగా ఈ రోజుల్లో గుండె జబ్బుల సమస్య చాలా మందిలో కలుగుతుందమ్మా. హ్మ్. సో గుండెలో బ్లాక్ కావడము, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడము, ఆ పూడికలు కూడా వచ్చిన పూడికలు త్వరగా తగ్గించేందుకు, ఆ పూడికలు రాకుండా ఉండేందుకు కూడా ఇది ప్రొలాంగ్ చేసేందుకు కూడా ఈ యొక్క ఉపయోగపడుతుంది. మల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అందరూ క్షేమదాయకంగా వాడుకోవచ్చమ్మా. చాలా అద్భుతమైనటువంటి ఔషధం అమ్మా. ఓకే సార్. ఏ లక్షణాలు కనపడినా సరే మనకి 3 పదార్థాలతో చేసుకున్నటువంటి పౌడర్ కొద్దిగా తీసుకుంటే చాలు. చాలా చక్కటి రిలీఫ్ అయితే మనకు దక్కుతుంది. డెఫినెట్ అమ్మా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. మరి ఈ రోజు కూడా బోలెడన్ని విషయాలు మాట్లాడేద్దాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అసలు ఆయుర్వేదంలో అంటే ప్రతి మొక్క కూడా ఏదో ఒక వైద్యపరమైన బెనిఫిట్స్ అనేవి ప్రతి మొక్కకి ఉంటాయని చెప్తూ ఉంటారు కదా. జనరల్గా మా ఆఫీస్ బయట ఉన్న ఒక చిన్న మొక్కను నేను తీసుకొచ్చాను.
ఇది అంటే నార్మల్గా మనం మాట్లాడుకునే ప్రకారం అన్ని మొక్కలు ఆయుర్వేదానికి పనికి వస్తాయా? జనరల్గా ఇది ఏంటి పిచ్చి మొక్కలుగా బయటనో ఎక్కడో ఉంటాయి, దీన్ని కూడా మన ఆయుర్వేదంలో యూజ్ చేస్తారా? అసలు ఏంటి ఇది పనికి వస్తుందా మెడిసిన్గా? ప్రకృతిలో సృష్టిలో మందుకు కానటువంటి ఔషధం కానీ మూలిక కానీ లేదమ్మా. ఓహో, ఇది కూడా పనికి వస్తుందా ప్రతి అయితే? ఒక్కటమ్మా. ఓకే. మనకు అవగాహన లోపంతో వాటిని సదవగాహన లేకపోవడం చేత, వాటిపైన సదవగాహన లేకపోవడం చేత వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామా. సో ప్రతిదీ మనకు కనిపించేటువంటి ప్రతి మొక్క ఔషధంగా ఉపయోగపడుతుందమ్మా. ఓకే. సో ఏంటి సార్ ఇది? ఇది ఏం మొక్క? ఇదేమ్మా ప్రతి చోట దొరుకుతుందమ్మా, సంవత్సరం అంతా కనిపిస్తుంది. అవును, ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంది. కుప్పింట ఆకు అంటారమ్మా. కుప్పింటాక? కుప్పింట. ఓ, కొన్ని ప్రాంతాల్లో పిప్పి ఆకు అని చెప్పేసి అంటుంటారమ్మా. పిప్పి ఆకు. పిప్పి పన్ను వచ్చినప్పుడు ఏం చేస్తారంటే గ్రామ ప్రాంతాల్లో, తర్వాత ఈ అడవి ప్రాంతాల్లో ఆకును బాగా నలిచేసేసి ఆ పిప్పి పండు నొప్పి ఉన్నప్పుడు పెట్టేస్తారమ్మా. ఇమ్మీడియట్ గా నొప్పి లాగేస్తుంది అనమాట. అవునా? కాబట్టి పిప్పి ఆకు అని చెప్పేసి, పిప్పింట ఆకు అని చెప్పేసి ఇలా పేర్లు పిలుస్తారమ్మా. అదేవిధంగా మురిపెండ ఆకు అని చెప్పేసి అంటుంటారమ్మా. మురి దొండ ఆకు అని చెప్పేసి అంటారు. దీన్నే మార్కొండి కాక అని చెప్పేసి అంటుంటారు. ఓహో. సో ప్రాంతాలను బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక పేరు పిలుస్తుంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా. ఒక్కొక్క ప్రాంతంలో ఒక పేరు పిలుస్తుంటారు. సర్వసాధారణంగా ఎక్కువ శాతం మంది కుప్పింటాకు అని చెప్పేసి అంటుంటారు, లేదా పిప్పాకు లేదా పిప్పింటాకు. సో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందమ్మా. సో దీనిపైన అవగాహన కలిగి ఉంటే మాత్రం అనేక జబ్బులు ఈ యొక్క మొక్కను ఉపయోగించి తగ్గించుకోవచ్చమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ చర్మ వ్యాధులమ్మా, గజ్జి, తామర, దురద ఇలాంటి చర్మ వ్యాధులు ఉన్నా ఎగ్జాక్ట్లీ అమ్మా. సో అలాంటివి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు దీని ద్వారా తగ్గించుకోవచ్చు. పచ్చకామెర్ల సమస్యను ఈ యొక్క మందును ఉపయోగించి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ తేళ్ల కాటు, జెర్రీ, అదేవిధంగా తేనెటీగలు, కందిరీగలు ఇవి కుట్టినప్పుడు కూడా వాటి యొక్క విషం నుంచి విముక్తి పొందడానికి, విషం బారిన పడకుండా ఉండడానికి, ఆ యొక్క మంట, పోటు, సలుపు, బాధ వీటిని వెంటనే తగ్గించుకునేందుకు ఈ యొక్క పిప్పింటాకు చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఓకే. దీని బెనిఫిట్స్ అంటే దీన్ని ఎట్లా యూజ్ చేయాలి చెప్తానమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి చర్మ వ్యాధులమ్మా, గజ్జి, తామర, దురద ఇలాంటి చర్మ వ్యాధులు వచ్చేసి విపరీతంగా దురద, మంట, సలుపు, పోటు విపరీతంగా ఉంటాయమ్మా. ముఖ్యంగా ఈ గజ్జి, తామర ఇలాంటి చర్మ వ్యాధులు ఏమంటే ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటాయమ్మా. సో ఇవన్నీ ఏమంటే క్రిముల వల్ల వచ్చేటువంటివి కాబట్టి ఒకరి నుంచి ఒకరికి కంటాజియస్ డిసీజెస్ అనమాట. సో ఈ సమస్య వచ్చినప్పుడు మరి ఇంకా ఒక ఉదాహరణకి స్కూల్ గోయింగ్ పిల్లలు కానీ స్కూల్లో ఒకరి పక్కన జబ్బు గల వారి పక్కన ఒకరు కూర్చున్నప్పటికీ, హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు ఏదైనా ఈ సెలవులప్పుడు ఇంటికి వచ్చినప్పటికీ, లేకపోతే తల్లిదండ్రులు అక్కడికి పోయినప్పటికీ ఒకరినొకరి కాంటాక్ట్ వల్ల కూడా విపరీతంగా మొత్తం వచ్చేస్తాం. ఒక్కరికి వస్తే ఇంట్లో అందరికి వచ్చేస్తామా. ఈ గజ్జి అంటారు దాన్ని, స్కాబిస్. అదేవిధంగా తామర వ్యాధి కూడా అంతేమా, ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధి అనమాట. సో ఇలాంటి అనేక జబ్బులు కూడా చర్మ వ్యాధులు చక్కటి పరిష్కారం ఇది చూపిస్తామా. సో వాడేటువంటి విధానం కూడా చాలా ఈజీమా. ఉదాహరణకి ఒక గుప్పెడు ఈ ఆకు తీసుకోవాలమ్మా. గుప్పెడు ఈ ఆకులో ఒక 2-3 చిటికెలు సాల్ట్, ఓ పావు టీ స్పూను పసుపు పొడి మెత్తగా నూరేసేసి చర్మ వ్యాధి ఉన్న భాగంలో పట్టించేసారు. తీవ్రత ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు అప్లై చేసేవచ్చుమా. 1 గంట 2 గంటలు ఆగేసిన తర్వాత కడిగేసేయచ్చు. కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి అప్లై చేసినా కొన్నాళ్ళకంతా కంప్లీట్గా పోతుంది, మళ్ళీ కూడా రాదమ్మా. సో ఖర్చు లేని వైద్యం. దీన్ని ఇంకొక పరం కూడా వాడుకోవచ్చు. ఇదే కుప్పింటాకునమా, కాస్త ఉదాహరణకి ఒక పిడికెడు కుప్పింటాకు తీసుకొని అందులో ఒక పావు టీ స్పూను లేకపోతే 1/2 టీ స్పూను నల్ల జీలకర్ర పొడి, నల్ల జీలకర్రను వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసేసి ఆ నల్ల జీలకర్ర పొడి అందులో కలిపేసి మెత్తగా నూరేదమ్మా. మెత్తగా నూరేసేసి ఆ లేపన ద్రవ్యంగా తయారైన తర్వాత చర్మ వ్యాధి ఉన్న చోట అప్లై చేసేసి 1 గంట లేదా 2 గంటలు ఆగిన తర్వాత కడిగేసినప్పటికీ చాలా సమర్థవంతంగా పనిచేస్తుందమ్మా. చాలా స్పీడ్గా వెంటనే సత్వరమే ఇందులో ఔషధ గుణాలు పనిచేసేసి ఆ యొక్క చర్మ వ్యాధులు సమసిపోతాయమ్మా. అదేవిధంగా కీళ్ళ నొప్పులు, ఈ కీళ్ళ నొప్పుల సమస్య కూడా చిన్న వయసు నుంచి చాలా మందిని వేధిస్తుందమ్మా. కేవలము అత్యంత తక్కువ ఖర్చు లేకపోతే అసలు ఖర్చు లేని వైద్యం అని కూడా చెప్పుకోవచ్చమ్మా. సో జస్ట్ అవగాహన అంతే. సో కుప్పింటాకు మనకు సంవత్సరం అంతా దొరుకుతుంది కాబట్టమ్మా, తెచ్చుకొని బాగా శుభ్రం చేసేసి, అంటే కడిగి శుభ్రం చేసేసి బాగా ఆరబెట్టేసేయాలమ్మా, లేకపోతే ఎండబెట్టేసేయాలి. ఎండబెట్టేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి దాన్ని మిక్సీలో వేసేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఆ యొక్క పొడిని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారమ్మా, సో ఉదయం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ ఒక పెద్ద గ్లాసు నీళ్ళల్లో అంటే 200 ml వాటర్లో 1 టీ స్పూన్ వరకు ఈ కుప్పింటాకు పొడి వేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద 100 ml నీళ్లు మాత్రమే మిగిలేటట్టు మరిగించాలి. ఆ విధంగా మరిగిన తర్వాత అప్రాక్సిమేట్గా మరిగిన తర్వాత దించేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేసి అందులో 1 నుంచి 2 టీ స్పూన్లు అల్లప్రసం, 1 స్పూను తేనె
తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ తేనె కూడా వాడుకోవచ్చు అమ్మా. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తేనె వాడకుండా అల్లప్రసం మాత్రమే కలిపితే సరిపోతుంది. బ్రహ్మాండమైనటువంటి ఈ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. చూడమ్మా, ఏమన్నా ఖర్చు ఉందమ్మా? జస్ట్ ఒక ఆకుని తీసుకొని అంతే కదమ్మా. దాన్ని ఎలా యూజ్ చేయాలో అలా యూజ్ చేయాలి కరెక్ట్ గా తెలుసుకొని. చాలా సింపుల్. సో ఈ విధంగా రోజు కొన్నాళ్ళ పాటు చేయడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు, తర్వాత కీళ్ళ నొప్పులు, అదేవిధంగా భుజం నొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి ఇలాంటి అన్ని నొప్పులు కూడా చక్కటి పరిష్కారం చూపించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ మందు మొక్కలు ఉన్నాయమ్మా పిప్పింటాకులో. సో అదేవిధంగా పచ్చకామెర్ల వ్యాధమ్మా. పచ్చకామెర్లు వచ్చిందంటే అది మనం సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోక, సరిగ్గా ఆహార విధి విధానాలు పాటించకపోతే, కొంచెం నిర్లక్ష్యం చేస్తే అది చాలా ప్రమాదకరంగా కూడా మారుతుందమ్మా. కొంతమందిలో అలా మారేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మరి పచ్చకామెర్ల వ్యాధిలో అత్యద్భుతంగా పనిచేసేటువంటి అగ్రశ్రేణి మొక్కల్లో ఈ పిప్పింటాకు కూడా ఒకటమ్మా. సో దీన్ని ఎలా వాడుకోవాలంటమ్మా, ఒక 50 గ్రాములు పిప్పింటాకు తీసుకోవాలి. ఈ 50 గ్రాముల పిప్పింటాకులో 25 గ్రాములు మిరియాల పొడి, మిరియాలను కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని ఆ మిరియాల పొడిను, తర్వాత ఒక 5 గ్రాములు పచ్చకర్పూరం. మనము ఈ స్వీట్లలో వాడతాం కదమ్మా పచ్చకర్పూరం, లడ్డు, పాయసము ఇట్లాంటి స్వీట్ ఐటమ్స్లో మనం పచ్చకర్పూరం వాడుకుంటుంటాం. సో హల్వా ఇలాంటి వాటిలో. సో ఆ పచ్చకర్పూరం 5 గ్రాములు తీసుకొని అందులో కలిపేసేసి మెత్తగా నూరాలమ్మా. మిక్సీలో వేసిన సరిపోతుంది. ఆ విధంగా వేసిన తర్వాత కాస్త ఆరిపోయిన తర్వాత మాత్ర కట్టుకు తయారవుతుంది. అది కాస్త గట్టిపడి అప్పుడు బఠానీ గింజంత మాత్రలు తయారు చేసుకోవాలమ్మా. మనసుంటే మార్గం ఉంది, చాలా ఫాస్ట్గా ఔషధం కూడా రెడీ అయిపోతుంది. సో బఠానీ గింజంత మాత్రలుగా తయారు చేసేసుకుని నీడలు ఆరబెట్టేసేయాలి. బాగా ఆరిపోయిన తర్వాత ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగెడమ 2 మాత్రలు, సాయంత్రం పూట 5 నుంచి 7 గంటల మధ్యలో మళ్ళా 2 మాత్రలు మింగేసేసి పల్చటి మజ్జిగ తాగాలమ్మా. లేదా ఒక 2 స్పూన్లు పెరుగైనా మింగేసేయచ్చు, తాజా పెరుగు. సో ఈ ఔషధం వాడుతున్న రోజులమ్మా, ఎస్పెషల్లీ పచ్చకామెర్ల సమస్య ఉన్నప్పుడు పథ్యం అంటే చప్పిడి ఆహారం తీసుకుంటుండాలమ్మా. ఉప్పు, కారం, మసాలాలు ఎంత తగ్గించుకుంటే ఎంత మంచిది. వీటితో పాటు ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ ఇలాంటివి లేకుండా సులభంగా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకుంటుండాలి. చప్పగా ఉండేటువంటి ఆహారం, పెరుగు, పాలు, మజ్జిగ ఇలాంటి సాత్వికమైన ఆహారం తీసుకుంటుండాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి అత్యంత త్వరగా ఆ కామెర్ల సమస్య తగ్గిపోతుంది. మనం పరీక్ష చేయించుకున్నప్పటికీ ఈ ఎల్ఎఫ్టి లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చాలా మార్పులు వచ్చేసి లివర్ చైతన్య స్థితికి వచ్చేసేసి లివర్ క్రియా సామర్థ్యం బాగా మెరుగుపడి ఆ దోషాలన్నీ తొలగిపోయి ఆ కామెర్ల సమస్య కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. భవిష్యత్తు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయమ్మా. ఈ విధంగా ఈ పచ్చకామెర్ల వ్యాధి కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క ఔషధం పనిచేస్తున్నామా. అట్లే ఇంకోటి ఏంటంటే ఈ తేలు, జెర్రీ, కందిరీగలు, తేనెటీగలు ఇవన్నీ గుర్తుంటాయమ్మా. ఇవి చెప్పకుండా వచ్చే అతిథులు. సడన్గా ఏం జరుగుతుందో మనకు తెలియదమ్మా. అపరాత్రి కానీ అర్ధరాత్రి కానీ జరిగినప్పుడు అందుబాటులో వైద్య సౌకర్యం ఉండదు. తర్వాత మనకు ఆలోచన రాదు, ఏం చేయాలనో తెలియదు. మరి ఇంటి పక్కల చుట్టుపక్కల ప్రతి చోట ఇంచుమించి ఉంటాయమ్మా. సో కాస్త ఈ ఆకులు తెచ్చుకొని మెత్తగా దంచేసేసి ఉంటలాగా చేసేసి ఆ యొక్క ఔషధాన్ని దట్టంగా తేలు కాటు దగ్గర కానీ, కందిరీగలు కుట్టినటువంటి చోట కానీ, తర్వాత ఈ తేనెటీగలు కుట్టినటువంటి చోట కానీ, ఏ విషపురుగు, జెర్రీ ఇలాంటివి ఏదైనా కుట్టిన చోట కానీ అప్లై పెట్టేసేస్తామా, క్షణంలోని చిటిక వేసినట్టు ఆ మంట, పోటు, సలుపు, బాధ ఇమ్మీడియట్ లాగేసేస్తున్నామా. ఆ భాగంలో ఉన్నటువంటి విషయాన్ని అంతా నిర్వీర్యం చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ కుప్పింటాకులో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. సో ఇవన్నీ ఏంటంటే అవగాహన పెంచుకుంటే మరి ఆరోగ్యపరంగా ఏమన్నా ఇలాంటి దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మరి సూక్ష్మంలో మోక్షం అన్నట్టు మనకు ప్రకృతిలో దొరికేటువంటి ఇలాంటి ఔషధాల ద్వారానే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అవును, ఒక్క ఆకు కుప్పింటాకుతో ఎన్ని ఆరోగ్యమైన ప్రయోజనాలు మన బాడీకి, హెల్త్కి, పెయిన్స్కి, పిప్పన్లకి, ఏదైనా ఇష్యూస్, తామరగజ్జి వంటి వాటికి కూడా పనిచేస్తుందంట. సో ఇవి అసలు జనరల్గా మనకి ఇంటి చుట్టూ కూడా నార్మల్గా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆకుని నిజంగా ఎవరైనా ఆయుర్వేద పరంగా మీరు ఏదైనా అంటే చాలా జనరల్ వేలో, న్యాచురల్ వేలో తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు దీన్ని మీరు చక్కగా ట్రై చేయొచ్చు. ఇంట్లో మీకు దొరికితే ట్రై చేయండి. పల్లెటూరులో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మాకు పక్కనే హైదరాబాద్లో కూడా దొరికిందంటే మీ అందరికి కూడా దొరుకుతుంది. తప్పకుండా ఇది ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకెలాంటి ఆయుర్వేద పరమైన చిట్కాలు మీరు తెలుసుకోవాలన్న కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.